మరొక్కసారి అందరికీ స్వాగతం చెప్తూ మన గురు గౌరవం గారికి ప్రేయర్స్ ఆఫర్ చేసి కథలోకి ఎంటర్ అవుదాము. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण हरे कृष्ण। సో మనము ఒక్కసారి రాధాకృష్ణుడికి ప్రణామం అర్పిస్తూ గురు గౌరంగులకి సో ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటూ మనం కథలోకి ఎంటర్ అవుదాము. సో ఇప్పటి వరకు మనము లాస్ట్ 2 క్లాసెస్లో ఏం చెప్పుకున్నాము అని ఒక 2 minutes చెప్పుకొని తర్వాత ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్ మొదలు పెట్టబోతున్నాము. సో ఈ భగవద్గీత ప్రవాహము ఏంటంటే ఇది భగవంతుని నోటి నుంచి స్వయంగా వచ్చిన ఒక పాట. ఇది కేవలము శ్రీకృష్ణ అర్జునులకి మధ్యన ఉన్న సంవాదం మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ మాన్యువల్. ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క ఆశ్రమంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనం 4 ఆశ్రమాలు తెలుసుకున్నాం కదా. సో దానిలో ప్రతి ఒక్క జీవికి కూడా ఇది ఒక లైఫ్ మాన్యువల్గా మనకి ఉపయోగపడుతుంది. అలాగే దీనికి ఈ భగవద్గీత వినడానికి కావలసిన అర్హతలను గురించి తెలుసుకున్నాము. అది స్వార్థం లేకపోవడము, ఒక అందరి పట్ల దయార్థ హృదయంతో కరుణతో మనము ఈ భగవద్గీతను శ్రద్ధగా, అంటే దృఢ శ్రద్ధ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో భగవంతుడి పైన ఆ శ్రద్ధని పెంపొందించుకోవడం అన్నమాట. సో ఈ భగవద్గీతను 3 యోగాలుగా విభజింపబడింది. అదేంటి, ఫస్ట్ 6 చాప్టర్లని కర్మయోగమని, తర్వాత మిడిల్లో ఉన్న 6 చాప్టర్లని భక్తి యోగమని, లాస్ట్లో ఉన్న 6 చాప్టర్లను జ్ఞానయోగము అని మనం తెలుసుకున్నాము. ఎందుకంటే మొదటి 6 చాప్టర్లు మనకి భక్తిని చెయ్యడానికి కావలసిన అర్హతలు, అంటే మనము ఏ విధంగా అసలు మన ఈ శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం తెలుసుకుంటామన్నమాట. అలాగే అది భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి అనేది తెలుసుకుంటాము. మధ్యలో ఉన్న 6 చాప్టర్లు కంప్లీట్గా భగవంతుని గురించి అన్నమాట. అది ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితానికి భగవంతుడితో మన సంబంధము ఏ విధంగా ఏర్పరచుకోవాలి అనేది పూర్తిగా మధ్యలో ఉన్న 6 చాప్టర్లు మనకి వివరించబడ్డాయి. తర్వాత 6 చాప్టర్లు ఏంటంటే ఈ భగవంతుణ్ణి చేరుకోవడానికి మనల్ని మనము ఏ విధముగా ప్రయత్నం చేసుకొని పరివర్తనని తెచ్చుకోవాలి అనేది మనకి, అది కూడా జ్ఞానముతో ఆ పరివర్తనని ఎలా తెచ్చుకోవాలి అనేది ఆ లాస్ట్ 6 చాప్టర్లు మనకి చెప్తాయన్నమాట. సో
అలా ఈ భగవద్గీత అనేది అన్ని వేదాల సారాంశం అని కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా ఈ గీతా మహత్యంలో ఈ శ్లోకం గూడా మనం చెప్పుకున్నాము. ఏమని? ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాస్తస్య నామాని యామి కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేక్యం తస్య దేవస్య సేవా. సో మనకి ఇక్కడ మనకి చెప్పారనమాట. ఏమని చెప్పారు? హ్మ్. అంటే ఇది మనకి కర్మ ఒక్కటే, అది కూడా ఈ దేవుడికి దేవాది దేవుడికి సేవ రూపంలో అర్పించడం అనమాట. కర్మార్పణం గురించి మనం తెలుసుకున్నాం కదా! అదన్నమాట. సో, ఇక్కడ ఆహ్, ఇ హరే కృష్ణ. యాహ్! ఓహ్! ఇంకా 1 సెకండ్. యాహ్! నేను వేరేది షేర్ చేశాననుకుంటా. ఒకసారి స్టాప్ షేరింగ్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. యాహ్! కనబడుతుంది కదా! సో, మనం వీటి గురించి తెలుసుకున్నాం. సో, ఈరోజేంటంటే అంటే మొత్తం 18 చాప్టర్‌లని మనం తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ చాప్టర్ ఏమని చెప్తోంది? అర్జున విషాద యోగము. అది కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. సో, ఈ చాప్టర్‌ని మనకు 5 భాగాలుగా మన గురుజనులు అందించారు. అది ఏ విధంగా? మొదటిది మొదటి శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు ఆహ్, చెప్తాడనమాట. అయితే దాంట్లో ధృతరాష్ట్రుడు సంజయ్‌ని ఏ విధంగా ప్రశ్నించాడు, అది పూర్తి వివరణ మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత సెకండ్ శ్లోకా నుంచి 11వ శ్లోకా వరకు ఆ సైన్యాన్ని అంటే ఇరుపక్షాల వాళ్ళు పాండవులు, కౌరవులు ఆ సైన్యాన్ని వివరించడంలో ఆహ్, దుర్యోధనుడు ఏ విధంగా భయానికి గురయ్యాడని కానీ, ఆ తర్వాత రాజకీయ చతురత ఏ విధంగా చూపిచ్చాడని గాని, ఇక్కడ సంజయుడు మనకి చెప్తున్నాడనమాట. తర్వాత 12-19 శ్లోకాల వరకు శంఖాలను పూరించుట. హ్మ్. దాంట్లో అంటే ఇరుపక్షాల వారు శంఖాలను పూరిస్తారు. దాంట్లో ముఖ్యమైన శంఖాల పేరే ఏమిటి అని, పాండవుల శంఖాలు ఊదినప్పుడు అది ఏ విధంగా కౌరవులను భయకంపితం చేసింది అనేది తెలుసుకుంటామనమాట. అలాగే ఆ పాండవుల విజయానికి ఆహ్, ఉన్న చిహ్నాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత నాలుగవది ఏంటంటే శ్లోక నంబర్ 20 నుంచి 27 వరకనమాట. అర్జునుడు సేనలను పరిశీలించుట. సో, అతనేం చేస్తాడు? ఏ విధంగా పరిశీలిస్తాడు? ఆ సేనలలో ఎవరెవరు వచ్చారు అనేది ఏ విధంగా పరిశీలించాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరి తర్వాత చివరన ఉన్న శ్లోకాలని అర్జునుడు యుద్ధం చెయ్యకుండుటకు గల కారణములు. సో, ఏ విధంగా అతను యుద్ధం చేయకుండా ఆపాలనుకున్నాడు అనేది మనం తెలుసుకుంటాం. సో, ఇక్కడ తన యుద్ధం చెయ్యకూడదు అని అనుకున్నప్పుడు భగవంతుడు తనని యుద్ధం చెయ్యడానికి ఎందుకు ప్రేరేపించాడు అనే విషయాలు అన్నీ కూడా మనము వన్ బై వన్ తెలుసుకోబోతున్నాము. సో, ఫస్ట్ శ్లోక మనం చూద్దాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోక ఇదేంటంటే ఈ నలుగురు పాత్రలు ఉంటారని చెప్పాం కదా! ధృతరాష్ట్రుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు. హ్మ్. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో, దాంట్లో ఆహ్, ఫస్ట్ శ్లోకాన్ని మనకు ధృతరాష్ట్రుడు ఒక్కటే ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఆ శ్లోక ఏంటి అనంటే,
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాం పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఏమని చెప్తున్నాడంటే ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, నా కుమారులు మరియు పాండు కుమారులు యుద్ధం చెయ్యాలనే కోరికతో కురుక్షేత్రంలో తీర్థయాత్ర అంటే కురుక్షేత్రం అనే తీర్థయాత్ర స్థలంలో సమావేశమైన తర్వాత వారు ఏమి చేశారు అని ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడనమాట. సో దే డివోటీస్ ఇక్కడ మనము చాలా తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే యుద్ధరంగంలో మనకేంటి, అందరూ ఇరుపక్షాల వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికే కదా వస్తారు. కానీ ధృతరాష్ట్రుడు ఆ ప్రశ్న వేయడానికి గల కారణం ఏమిటి, ఎందుకని ఆ ప్రశ్న అడిగాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్పారు అనంటే, ఒక ఎదుటి మనిషి తన మాటలతోనే తన స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం వంట చేయాలి అనుకున్నప్పుడు వంటే కదా చేస్తాం కదండీ! అలాగే పిల్లలు ఆట ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆట ఆడడానికే వెళ్తారు కదా! మళ్ళీ నువ్వు ప్లే గ్రౌండ్‌కెళ్ళావు, ఏం చేశావు అని అడిగారనుకోండి, అప్పుడు దాంట్లో మనకి ఏముంటుంది? అలాగే ఇక్కడ సంజయుడిని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు మనకి 4 విధాల కారణాలు కనబడుతున్నాయన్నమాట. అంటే ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో అది నా నా వాళ్ళు, తర్వాత పాండుపుత్రులు. మామకాం అన్నాడు, తర్వాత పాండవాశ్చైవ. అంటే కురుపుత్రులనందరినీ తన పుత్రుల్లాగా అనుకున్నాడు. పాండుపుత్రులను వేరు చేశాడనమాట. అంటే కురుపుత్రులు ఎంతమంది? 100 మంది అని మనకు తెలుసు. పాండుపుత్రులు కేవలం 5 మంది. అయితే ఆ 5 మందిని కూడా తన కురువంశీయులే అని కలిపేసుకుంటే పోతుంది కదా! కానీ అక్కడ ఏం చేశాడు? విడదీసేశాడనమాట. ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే, కుంతి మహారాణి తన 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 సవతి అయిన మాద్రి కొడుకులను తన కొడుకుల్లాగా చేసుకొని, తన జీవితాంతం కూడా వాళ్ళని 5గురిని పంచపాండవులని ఒకరికొకరు సహాయం చేసుకునేటట్టుగా ఎలా కలుపుకొని, ఎంత ఎలాంటి కష్టాల్లో కూడా వాళ్ళని తన ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉందన్నమాట. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు మాత్రం 100 మంది తన కుమారులు ఉన్నా కానీ 5గురిని పాండవులని వేరు చేసేశాడు. ఆ 100 మందిలో ఇంకో 5గురు ఉంటే ఏం పోయేదండి అక్కడ? కానీ తన భర్త లేక ఆ చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచే కష్టపడుతూ వాళ్ళని పెంచుతూ పెద్ద చేస్తూ ఎన్ని కష్టాలు ఒక ఆడమనిషి పడుతూ ఉంటే దాన్ని చూడలేక, అయినా కానీ వాళ్ళకి ఇవ్వలేక తన స్వార్థాన్ని ఇక్కడ చూపించాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అనంటే, అతనికి అత్యాస చాలా ఉందన్నమాట. ఎలాంటి అత్యాస అంట? ఎందుకంటే ఇది మొత్తం వాళ్ళకు కూడా ఈ రాజ్యము చెందాలి. కానీ ఈ రాజ్యమంతా తన కుమారులకే చెందాలి అనే ఒక అత్యాస అన్నమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? కేవలము ఇప్పుడు పాండవులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా ధర్మపరులు. ఆ ధర్మపరులు అయితే ఈ ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రము వాళ్ళ పైన ఏమైనా సానుభూతి చూపిచ్చేసి, వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నారు అనేది ఉండి, విజయం ఏమైనా వాళ్ళ పక్షాన వెళ్ళిపోతుందేమో అని ఒక అనుమానం కూడా వచ్చేసిందనమాట ఇక్కడ ధృతరాష్ట్రుడికి. సో ఫస్ట్‌ది తనకి అత్యాస వచ్చింది. తర్వాత సెకండ్‌ది తనకి అనుమానం వచ్చింది.
అలాగే థర్డ్ ఏంటంటే భయం వేసింది తనకి. ఏమని భయము? తన పుత్రులు ఎంత ఆకతాయి వాళ్ళో, ఎంత దుర్మార్గులో అన్నీ తనకి తెలుసు. అయినా కానీ ఏంటంటే తనకేంటంటే తన పితృవాత్సల్యం అన్నమాట. పితృవాత్సల్యంతో అతను ఇంకా కూడా అత్యాశ పడుతూ ఉన్నాడు. ఇంకా ఇంకొకటేంటి అనంటే ఒక ఆశ గూడా పడుతున్నాడు. ఏంటి? పాండవులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ధర్మపరులు కాబట్టి, వాళ్ళు ఏమన్నా రాజీ పడిపోయి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, అప్పుడు నా వాళ్ళకే రాజ్యం వచ్చేస్తుంది అనే ఒక ఆశ గూడా పడ్డాడనమాట. సో, ఇక్కడ ఈ 4 మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? అత్యాశ, అనుమానము, తర్వాత భయం, ఆశ. ఆశ అనేది ఉండడంలో తప్పు లేదు. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చేస్తున్నామో, కానీ అత్యాశ అనేది పనికిరాదన్నమాట. అలాగే భయము మనకు భయం వెయ్యదు. ఎప్పుడైతే భగవంతుని సేవలో ఉంటామో మనకి ఎలాంటి భయము అనేది ఉండదు. సో, అది మనం గమనించుకోవాలి. ఇక్కడ అందుకనే ఆచార్యులు ఏం చెప్పారు అనంటే మనకి ధృతరాష్ట్రుడిది ఒక క్రుక్డ్ మైండెడ్. అంటే తన వాళ్ళు తనే బాగుండాలి అనే ఒక అహం తనకి ఉండిపోయిందనమాట. అంతేకాని అందరూ బాగుండాలి, అందరూ ఇది భగవంతుని సేవలో ఉండాలి అనేది చూడకుండా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఈ ధృతరాష్ట్రుడి ఒకే ఒక శ్లోకాలో మనకి మొత్తం సందేహము తెలిసిపోయింది. తనకి ఏంటంటే భగవంతుడు పాండవుల పక్షాన ఉన్నాడని కానీ, పాండవులు ధర్మానికి ప్రతినిధి అని కానీ, పాండవులకి అన్యాయం చేస్తున్నానని కానీ, ఇది ధర్మయుద్ధం అని కానీ అతను తెలుసుకోలేకపోయాడనమాట. సో, అందుకని ఇక్కడ మనకి ఈ సంజయుడు మనకి మిగతాయన్నీ చెప్తున్నారనమాట. సో, మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకాలే చెప్పుకుంటాము. ఎందుకంటే మనకున్న 1 అవర్ సెషన్‌లో. తర్వాత ఏంటంటే ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం ఏంటంటే థర్డ్ శ్లోక చూద్దాం. పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చ ముం వ్యూహం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. సో, ఏం చెప్తున్నాడు తర్వాత సంజయుడు ఇవన్నీ కూడా మనకి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడనమాట. అయితే ఏ అప్పుడు ఎలా ఎలా చెప్తున్నాడు? "ఓ నా గురువు, మీ తెలివైన శిష్యుడు ద్రుపద కుమారుడు చాలా నైపుణ్యంగా ఏర్పాటు చేసిన పాండు కుమారుల గొప్ప సైన్యాన్ని చూడండి." అంటే సంజయుడు దుర్యోధనుడు ఏ విధంగా తన సైన్యాల గురించి చెప్తున్నాడో ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడనమాట. సో, అప్పుడేంటంటే ఇక్కడ దుర్యోధనుడికి ఒక్కసారి భయం వేసిందనమాట. ఆ భయాన్ని పోవడానికి తన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, తనకి కూడా కోపం వచ్చి, కోపంతో చాలా సైన్యాన్ని సైన్యాన్ని మట్టుపెట్టడానికి ఇక్కడ తన రాజకీయ చతురతను చూపిస్తున్నాడనమాట. నువ్వు ద్రుపద పుత్రుడికి పెద్ద శిష్యుడిగా చేసుకొని చాలా అన్ని విద్య నైపుణ్యం నేర్పించావు కదా! చూడు చూడు తనెళ్ళి అక్కడ ఉన్నాడు ఇప్పుడు అనేసి తనకి కోపం వచ్చేటట్టుగా తన రాజకీయ చతురతని ఇక్కడ చూపిస్తున్నాడనమాట. ఎప్పుడైనా మనకి ఆపోజిట్ పార్టీలో మనకి నచ్చని వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాంటి ఉద్రేకం వస్తుంది చూడండి. ఆ ఉద్రేకాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. సో, అలా మనకి తర్వాత ఏంటంటే భీష్ముడిని కూడా అలాగే ఉద్రేకపరుస్తాడనమాట. అంటే నువ్వేమైనా పక్షపాతం చూపిస్తావేమో, ఆ తర్వాత ఏంటంటే నువ్వు పాండవులకి ఎప్పుడు కూడా పాండవుల మంచి కోరిన వాడివి. కాబట్టి నువ్వు పాండవులను ఎప్పుడు రక్షిస్తూ ఉంటావేమో అని అలా ఇలా అంటున్నప్పుడు ఆయన భయం పోవడానికి భీష్ముడు తన శంఖారాధం చేస్తాడనమాట. సో, ఆ శంఖానికి వీళ్ళల్లో దుర్యోధనుడి సైన్యంలో ఎందుకంటే భీష్ముడు సేనాధిపతిలాగా ఉంటాడు గదా! సో, దుర్యోధని పక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భయం పోతుంది. సో, ఆ భయం పోయిన తర్వాత ఇక్కడ పాండవులకి ఏమీ భయం కలగదు. తన శంఖాలు ఊదిన తర్వాత పాండవులు కూడా వాళ్ళ శంఖాలను ఊదుతారు. సో, ఈ శ్లోక కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 1.15 పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ
పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోధర. వృషికేశ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి చాలా పేర్లు ఉంటాయి. సో మనం అది ఒక్కొక్కటి కూడా తెలుసుకోబోతుంటాము. వృషికేశుడు అని ఒక పేరు. దాంట్లో అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. తర్వాత దేవదత్తం ధనుంజయ. ధనుంజయ అంటే అర్జునుడి మరో పేరు. సో అర్జునుడి శంఖం పేరు ఏంటంట? దేవదత్తం. తర్వాత పౌండ్రం దద్మౌ మహాశంఖం. ఉమ్, సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే వృకోదరుడైన భీముడు తనది అంటే అతని శంఖం ఎంత మహాశంఖం అంటే అది పౌండ్రం దద్మం, దాని పేరు పౌండ్రం అన్నమాట. పౌండ్రం అనే తన అద్భుతమైన శంఖాన్ని ఎవరు భీముడు పూరించాడు. ఈ విధంగా మనకి ఇక్కడ 3 శంఖాల పేర్లు ఇచ్చారు. ఒకటేంటి పాంచజన్యము, ఇంకొకటి కృష్ణుడిది శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి శంఖం పేరు దేవదత్తము, తర్వాత వృకోదరుడు ఎవరు? భీముడు. భీముడి శంఖం పేరు పౌండ్రం అన్నమాట. సో ఈ విధంగా ఆ శంఖాలను పూరించారు. తర్వాత అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరా నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ. అంటే మిగతా వాళ్ళది కూడా ఈ శంఖాల పేర్లు చెప్తున్నారనమాట. అంటే ఓ రాజా కుంతిపుత్ర యుధిష్ఠర, తనకు శంఖం పేరు ఏంటంటే అనంత విజయం అంట. తర్వాత నకుల సహదేవశ్చ అంటే నకులుడు సహదేవ వాళ్ళ శంఖాల పేర్లేంటి? మణిపుష్పకం. సో వాళ్ళ పేర్లు సుఘోష మణిపుష్పకం. సుఘోష తర్వాత మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. తర్వాత నెక్స్ట్ ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ డియర్ డివోటీస్. ఇక్కడ చూడండి, 3rd సెక్షన్లోకి వచ్చాము. సో ఫస్ట్ సెక్షన్లో ఏంటి? ధృతరాష్ట్రుడు ఏ విధంగా ప్రశ్నించాడు. సెకండ్ సెక్షన్లో వాళ్ళు పాండవులు పూరించిన శంఖాలు, అవే చిహ్నాలు. ఆ చిహ్నాల్లో మనం ఒక కథ ఉంటుంది. సో శంఖాలది ఊరించడము ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే కపిధ్వజుడు. కపిధ్వజం అంటే ధ్వజం పైన కపుడు అంటే హనుమంతుడు కూర్చొని ఉంటాడనమాట. దానికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒకరోజు అర్జునుడు బాణాలు ఎప్పుడూ కూడా నేలపైన వేస్తూ తర్వాత ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కదా. అలా ఒకసారి వంతెన వేస్తాడంట. ఒక చిన్న నదికి వంతెన వేస్తూ ఉండి తను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే అర్జునుడు ఆ విధంగా వేస్తున్నప్పుడు ఒక కపిలుడు అంటే ఒక కోతి. సో అతను వచ్చి ఊరికే అది ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తన ధ్వంసం చేస్తూ ఉంటాడు, తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తన ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఏ మాత్రము కూడా అలసిపోకుండా అర్జునుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. కానీ తన బాణాలను ఆ విధంగా ఎవరు ధ్వంసం చేయలేరే, ఎందుకు ఇలా ఇతను చేసిన వాళ్ళు ఎవరు అయి ఉంటారు అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు అడుగుతాడు, ఓ ఓ కపిలుడా, నువ్వు మామూలు కోతివి కాదు, నువ్వేదో మహాయోగివి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు. అయినా కానీ వినడనమాట. అయితే ఇలాగే చేస్తుంటే తన కోపం వస్తుంది ఇంకా. ఆ తర్వాత అలా ఉన్నప్పుడు అటునుంచి ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటాడంట. సో ఆ బ్రాహ్మణ్ణి పట్టుకొని అడుగుతారనమాట ఇద్దరు. సో ఏంటంటే కోతి ఏం చెప్తుంది అంటే, నాకు ఇదే నచ్చుతుంది, నేను ఇలాగే చేస్తాను అని కోతి చేస్తూ ఉంటుంది. అలాగే అర్జునుడు ఏంటంటే తన ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడి నుంచి వంతెన వెయ్యాలని కోరుకుంటాడు కదా. సో అందుకని తన వంతెన వేస్తూ ఉంటాడు. సో ఇందులో ఎవరిది తప్పు అనేది తనకి అడగడానికి ఆ బ్రాహ్మణుని అడుగుతారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి, అంటే యాక్చువల్గా ఆ బ్రాహ్మణుడు ఒక దేవాది దేవుడు అనమాట. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగా, కపిలుడికి రాముడిలాగా వాళ్ళకి అనిపిస్తుంది తర్వాత. అది ఎలా అంటే
చెప్తాడనమాట ఇద్దరికీ కూడా. ఆ! మీరిద్దరూ చేసేది తప్పు కాదు. కానీ ఇక్కడ రా కపిలుడా నువ్వెందుకు అర్జునుడికి ఈ విధంగా నువ్వు ఆహ్, హ్మ్, పరీక్ష పెడుతున్నావు? నీ సోదరుడు కాడా? ఎందుకు నువ్వు అతని ప్రయత్నాన్ని గమనించు అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళకి తన స్వయం రూపాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆహ్ మహాదేవుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, రాముడు ఈ విధంగా మాకు కనిపిచ్చారు అని చెప్పి ఒకరికొకరి ఆనందం తెలియజేసుకుంటూ అప్పుడు కపిలుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడికి వరం ఇస్తాడనమాట. ఏంటంటే నీకు ఎప్పుడైతే అత్యంత అవసరం పడుతుందో అప్పుడు నేను నీకు నీ ధ్వజం పైన నేను నించొని ఆహ్, ఇది ఘోరంగా గర్జించుతూ అందరినీ భయకంపితం చేస్తాను అని తన ఒక వరం ఇస్తాడనమాట. ఇక్కడ అది కూడా ఒక చిహ్నం అవుతుంది పాండవులకి. ఏంటంటే శ్రీకృష్ణుడు స్వయంగా పార్థసారథి అయి నిలవడము, తర్వాత స్వయంగా దేవాది దేవుడే వాళ్ళ పక్షాన ఉండడము, కపిలుడు కూడా వాళ్ళ పక్షాన ఉండడము, ఇలా ఇంకా అర్జునుడికి గాంధీవధారి అయిన అర్జునుడు తన గాంధీవాలు ఎప్పుడు కూడా ఆహ్, ఆహ్, ఆగిపోకుండా తనకి ఆ వరం కూడా ఉంటుందన్నమాట. అలా ఎన్నో చిహ్నాలు పాండవుల పక్షాన ఉన్నాయి. తర్వాత అది అయిపోయిన తర్వాత థర్డ్ సెక్షన్ ఏంటంటే అర్జునుడు ఏ విధంగా సేనలను పరిశీలిస్తున్నాడు అనేది తెలుసుకుంటున్నాము. ఇక్కడ 1.24లో సంజయుడు ఏమని చెప్తున్నాడు అంటే ఏవముక్తో వృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయుత్వా రథోత్తమం. సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఏంటని? ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రను జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలపెను. అయితే ఈ విధంగా అన్ని పూరించిన తర్వాత అంతా ఒకరిదొకరు సైన్యంలో అందరిని పరిశీలించిన తర్వాత పరిశీలించడానికి ఇప్పుడు వెళ్తున్నారనమాట. అర్జునుడు ఏమంటాడంటే ఓ పార్థసారథి, నువ్వు ఒక్కసారి రథాన్ని ఇరు సేనల మధ్యలోకి తీసుకెళ్ళవా? నేను అక్కడ కురు సేనలకి సేనల్లో ఎవరు వచ్చారు వారి పక్షాన చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి నువ్వు మధ్యలో తీసుకెళ్ళవా అని ఇక్కడ అడిగాడనమాట. సో ఇక్కడ గుడాకేశేన అంటే నిద్రని జయించిన వాడు అనమాట. నిద్రకి మరో పేరు ఏం చెప్పారంటే మన ఆచార్యులు అజ్ఞానం. అజ్ఞానమనే దాంట్లో మనం కొట్టుమిట్టాడుతుంటాము. సో ఒక జీవి ఎప్పుడూ కూడా అజ్ఞానంతో ఉంటాడు. అది ఎప్పుడైతే ఆ అజ్ఞానం తొలగిపోతుందో అంటే అంధకారము జ్ఞానమనే వెలుగుతోని అంధకారం తొలగిపోతుంది. అలాగే అజ్ఞానము కూడా మన జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల అజ్ఞానం కూడా పోతూ ఉంటుందన్నమాట. నిద్రని ఎప్పుడు కూడా మన నిద్రని జయించాడు. ఇక్కడ ఎవరు జయించారు? అర్జునుడు. తన కంప్లీట్‌గా ఎప్పుడు కూడా భగవంతుని నామ, రూప, గుణనీలనను చర్చించుకుంటూ నిద్రపోకుండా ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉండేవాడనమాట. సో, అందుకనే తనకి గుడాకేశైన భారత అని శ్రీకృష్ణుడు సంబోధిస్తున్నాడు. ఆ తర్వాత శ్లోకం ఏంటో చూద్దాము. ఏం చెప్తున్నారంటే భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతానుకురునితి. అంటే అక్కడ నిలిపాడు కదా శ్రీకృష్ణుడు. సో చెప్తున్నాడనమాట. చూడు భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశులను చూడుము అని అన్నాడు. ఏంటంటే డియర్ డివోటీస్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుడు ఆల్రెడీ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు. అర్జునుడు అడిగాడు, తన దేవాది దేవుడైనా కానీ భక్తవత్సలుడు కాబట్టి భక్తుడు చెప్పగానే ఏమీ అడగకుండా, మరో విషయం ఏది అడగకుండా డైరెక్ట్‌గా మధ్యలోకి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మధ్యలో తీసుకెళ్ళిపోయి, సరే నువ్వు చెప్పావు కదా, చూడు ఇంగో కురువంశీయులను అందరినీ చూడు, దీంట్లో భీష్ముడు, ద్రోణాచార్యుడు కూడా ఉన్నారు, వీళ్ళందరి పక్షంలో ఉన్నారు చూడు అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట.
సో ఏంటంటే తను చూడమని చెప్తే తను ఎవరిని చూశాడంట? తాత్రా పశ్యాస్థితాన్ పార్థ పితృనాథా పితామహాన్ ఆచార్యాన్ మహతూన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం సదా శశ్రుసాన్ సుహృదం చైవ సేనయో ఉభయోర్మతి ఉభయోర్ అపి. అక్కడ ఎవరిని చూశాడు మన అర్జునుడు? రెండు సైన్యములలో ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, ఇంకా మేనమామలను, తర్వాత మామలను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లులను అందరిని కూడా, అంటే మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూసెను. ఇక్కడ మనకేం చెప్పాడు శ్రీకృష్ణుడు? కురువంశంలో నీతో పాటు యుద్ధము చేయడానికి వచ్చిన కురువంశులను చూడమని చెప్తే తన ఏం చేస్తున్నాడు? బంధువులను చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒకే వంశానికి చెందిన వాళ్ళు కదా. ఒక్క క్షణంలో అర్జునుడి హృదయము చాలా కరుణతో నిండిపోయి అక్కడ తన తండ్రులను అని అంటే ఎవరు అంటే భూరిశ్రవుడు అనమాట. తండ్రి అయిన భూరిశ్రవుడు, తాతలు అంటే భీష్ముడు, తర్వాత సోమదత్తుడు, గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, తర్వాత మేనమామలు ఎవరు? శల్యుడు, తర్వాత శకుని, సోదరులు దుర్యోధనుడు, దుష్యంతుడు, వికర్ణుడు, అలా వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడనమాట. తర్వాత తన కుమారులను, తర్వాత మేనల్లులను, మిత్రులు ఎవరు? మిత్రుడైన అశ్వత్థామ, ద్రోణాచార్యుడు పుత్రుడైన అశ్వత్థామ తనతో పాటు చదువుకున్నాడు. తనతో పాటు గురుకులంలో వీళ్ళంతా అశ్వవిద్యలు నేర్చుకున్నారు కాబట్టి తన మిత్రుడైన అశ్వత్థామను చూస్తున్నాడు. తర్వాత ఏంటంటే శాశ్రువాన్ అంటే మామ ద్రుపదుడు, ద్రౌపది వాళ్ళ తండ్రి, తనని, తర్వాత సుహృదాశ్చైవ సేనయోభయోరపి అంటే తన శ్రేయోభిలాసులను చూస్తున్నాడు అని ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకి చెప్తున్నారనమాట. సో మనకి ఆచార్యులు ఇక్కడ ఏం చెప్పారు అని అంటే క్లియర్గా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే యుద్ధంలో నువ్వు యుద్ధ రంగంలో నీకు నీ నీ ఇరుపక్షంలో ఎదుటి పక్షంలో వచ్చిన శత్రువులను చూడు అని చెప్తే అర్జునుడు ఏం చూస్తున్నాడు? తన బంధువులను చూస్తున్నాడు. సో అందుకని తనకి ఇక్కడ ఈ 4th సెక్షన్లో మనకేం తెలుసుకుంటామంటే అర్జునుడు యుద్ధం చెయ్యకుండడానికి గల కారణాలు తెలుసుకుంటామన్నమాట. అవి 4 కారణాలు ఉన్నాయి. సో మొదటి కారణం ఏంటంటే బంధువులను చూసి కరుణాభావం మరియు శరీరము కంపించింది తనకి. సో కంప్లీట్గా తన కంపాషనేట్ అయిపోయాడనమాట. అంటే ఆ యుద్ధము ఎందుకు చేస్తున్నామని కానీ యుద్ధం అనేది ఒక శత్రువుని లక్షణం అని కానీ అది ఎలా అంటే ఒక అద్దానికి దుమ్మి పడితే అది మనకి అద్దంలో ఒక ప్రతిబింబం కనబడదు. ఆ విధంగా తన కరుణాభావం ఎంత నిండిపోయింది అని అంటే మామూలుగా చెప్తారు కదా, ఒక సైనికుడికి ఒక తీవ్రవాదికి కేవలము చంపడము ఒకటే కామన్ అయినా కానీ ఆ చంపడానికి గల ఉద్దేశము అక్కడ వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కరుణ చూపించుతున్నాడు కానీ ఆ కరుణ ఎవరికి చూపించాలి, ఎవరికి చూపించొద్దు అనే విషయాన్ని తన మర్చిపోయాడు ఆ క్షణంలో. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట కారణాల గురించి. ఏంటి? దృష్టే మాం స్వజనం కృష్ణ యుయుస్సాం సముపాస్థితం సిద్ధంతి మామగ్రాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే గాండీవం శస్త్రాతతే హస్తాన్ త్వక్చైవ పరిదహ్యతే నచోకం అవస్థుతాం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా.
సో మనం ఇక్కడ ఇది ఒక్కొక్కటి కూడా బ్రేక్ డౌన్ చేసుకుంటూ అతను యుద్ధంలో ఇక్కడ ఏంటంటే అర్జునుడు చెప్తున్నాడనమాట శ్రీకృష్ణుడికి, అంటే ఓ ప్రియమైన కృష్ణ, ఇక్కడ యుద్ధ రంగంలో సమావేశం అయిన తర్వాత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? మిత్రులను బంధువులను నేను చూస్తున్నాను. ఏంటి, ఎలా చూస్తున్నానని చెప్తున్నాడు? దుష్టే మాం స్వజనం కృష్ణ. సో నేను అందరినీ కూడా యుయుత్సావం సమస్థితాం అంటే సమ ఉపస్థితాం, నేను ఇక్కడ ఉపస్థితం యుద్ధంలో ఉపస్థితం అయిన తర్వాత నేను నా స్వజనాన్నే చూస్తున్నాను, అంటే నా బంధువులనే చూస్తున్నాను, ఆ బంధువులను చూస్తున్నాను. ఇంకా సిద్ధంతి మాం గాత్రాని, నాకేమవుతుంది అని అంటే సిద్ధంతి, సిద్ధంతి అని అంటే ఇక్కడ అంగములు అన్నమాట. నా అంగములు అన్నీ కూడా వణికిపోతున్నాయి. నావన్నీ కూడా నా యొక్క అంగములన్నీ వణికిపోతున్నాయి. ముఖం చ పరిశుష్యతి అంటే నా ముఖము వాడిపోతుంది, నా నోరు ఎండుకపోతుంది. వేపదుశ్చ శరీరమే అంటే అక్కడ ఏం చెప్తున్నారు అంటే నా దేహం అంతా కూడా మండిపోతుంది అని చెప్తున్నాడు. తర్వాత రోమహర్షస్య జాయతే అంటే నా రోమాలు అంటే శరీరం పైన ఉన్న రోమాలు నిక్కబుచ్చుకుంటున్నాయని చెప్తున్నాడు. అలాగే గాంధీవం సంస్రస్యతే హస్తాన్ అంటే నా చేతి నుంచి గాంధీవం జారిపోతుందన్నాడు. అలాగే త్వక్చైవ పరిదహ్యతే అంటే నా చర్మం కూడా మండిపోతుంది అంటున్నాడు. అలాగే ఇంకోటి 30th శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నచ శోకోం అవస్థుతాం అంటే ఏమైపోతుంది అంటే నాకు ఏమాత్రం కూడా నిలబడలేకపోతున్నాడంట. తన ఎలా అంటే వణికిపోతూ, తన శరీరం మండిపోతూ, నోరు ఎండుకపోతూ, గాంధీవం జారిపోతూ, నిలబడలేక వణికిపోతున్నాడు. తర్వాత తన మనస్సు కూడా తన ఆధీనంలో లేదంట. ఎలా అంటే ఇలా భ్రమతీవచ మే మనః అంటే మనస్సు తన ఆధీనంలో లేదు, విపరీత ఆలోచనలు వస్తున్నాయి నాకు అని చెప్తున్నాడనమాట. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, విపరీత పరిణామాలు కనబడుతున్నాయి, నా మనస్సు నా అధీనంలో లేదు, నాకు ఇవన్నీ జరుగుతున్నాయి కేశవ, అసలు ఇది నేను చెయ్యాలా, నేను యుద్ధం చెయ్యాలా అనే క్వశ్చన్ తనకి మొదలయ్యిందనమాట. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి డియర్ డివోటీస్. ఎందుకంటే బంధువులని చూసి తన యుద్ధం చేయకుండా ఉంటున్నాడు అన్నా కానీ మనకు భగవంతుడు ఎలా ముందుకు తీసుకెళ్ళి తనతో యుద్ధం చేయించాడు. ఇక్కడ ఆ ప్రశ్నలన్నీ కూడా మనం సమాధానాలు మళ్ళీ తెలుసుకుంటామన్నమాట. ఏంటంటే అర్జునుడు ఎవరు? ఒక క్షత్రియుడు, యోధుడు, తన గాంధీవధారి అర్జున అంటారు. తన గాంధీవమే తన చేతిలో నుంచి జారిపోతుంది అంటే ఏ విధంగా తన హృదయముఖం ఇలా జాలి పడిపోతోంది అంటే ఒక జాలితో ఉండడము రెండు విధాలుగా మనకు ఆచార్యులు ఇక్కడ చెప్పారనమాట. అర్జుని స్వభావాన్ని ఏంటి అంటే హృదయం అంతా కూడా కరుణతో నిండిపోయింది. ఇంకొకటి ఏంటంటే అర్జునుడు ఒక క్షత్రియుడు అన్న విషయాన్ని మర్చిపోయి ఎంత సులభంగా సాఫ్ట్ నేచర్గా ఉన్నాడు అనేది కూడా, అంటే సాఫ్ట్ నేచర్ ఉండేది ఒక వైష్ణవుల లక్షణం అన్నమాట. అంటే ఒక వైష్ణవుడి లక్షణము చూస్తున్నాను, అలాగే తనలో క్షత్రియుడై ఉండి, క్షత్రియుడు అంటేనే యుద్ధం చేయాలి, కానీ అతను ఎలా కరుణా స్వభావానికి గురి అయ్యాడు అనేది రెండు మనకి ఆచార్యులు ఇక్కడ మనకి చెప్పారనమాట. సో అందుకని మనం రెండో కారణం చూద్దాం. రెండో కారణం ఏం చెప్తున్నారు అంటే విజయం పొందడానికి అతనికి ఆనందం లేకపోవడం అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒక టైపో వచ్చింది, అది తర్వాత నేను ఫిక్స్ చేస్తాను. సో అతనికి రెండో కారణం ఏం కనబడింది అంటే అతను విజయం అసలు ఇక్కడ కనబడట్లేదు, ఆ విజయం వచ్చినా కానీ అందులో ఆనందం ఉండదు అని అనుకుంటున్నాడు అనమాట. ఏమని అంటే ఇది రెండో కారణం కదా.
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमावहे न काङ्क्षे విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఏం చెప్తున్నాడు? నచే నచ శ్రేయోను అనుపశ్యతి అంటే నాకు శ్రేయస్సు ఏ విధంగా కలుగుతుందో నేను గాంచలేకపోవచున్నాను అంటున్నాడు. హత్వా స్వజనమాహవే అంటే యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా నాకు ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో అతను చూడలేకపోతున్నాడన్నమాట. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ ప్రియమైన కృష్ణ, నేను ఈ విజయాన్ని కోరడం లేదు, రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరడం లేదు. నాకు వద్దు, ఈ విజయం వద్దు, ఈ సుఖం వద్దు, నాకు అసలు ఈ యుద్ధమే వద్దు అనేది తను ఒకటి ఒకటి ఆ కారణం కూడా చెప్పాడనమాట. ఇక్కడ ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు అన్నీ వింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఎంత ఎంత ఇదిగా వింటూ ఉన్నాడు అని అంటే మనకి ఏ విధంగా సమాధానాలు చెప్తాడో మనం తెలుసుకోబోతాం అన్నమాట. సో మూడో కారణం ఏం చెప్తున్నాడు? పాపం వస్తుందనే భయం అంట. ఎలా పాపం వస్తుంది అనుకుంటున్నాడు? పాపం ఏవ శ్రేయాదస్మాన్ హత్వేతాన్ ఆకతాయినః తస్మాన్ నర్హ వయం హతుం धार्तराष्ट्रान् बान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधवा. पापा एव పాపాన్ ఏవ శ్రయాయేద్. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే అర్థశాస్త్రం తర్వాత ధర్మశాస్త్రం ప్రకారము ఎప్పుడైనా ఒకరిని చంపాము అంటే పాపం వస్తుంది కదా కృష్ణ, మరి ఎందుకు ఇక్కడ వీళ్ళని నేను చంపడం వల్ల నాకు పాపం వస్తుంది, నేను ఆ పాపంను కూడబెట్టుకోవాలనుకోవట్లేదు, నేను నరకానికి వెళ్ళిపోతాను మరి పాపం చేస్తే అని అతనికి ఒకలాంటి భయం వచ్చిందంట. కానీ ఇక్కడ ఆచార్యులు క్లియర్గా చెప్పారు, ఆకతాయిన అనే వర్డ్ యూజ్ చేశారు. ఆకతాయిలు అంటే దుర్మార్గులు. ఆ దుర్మార్గులని ఏ విధంగా విభజించారు అంటే ఆరుగురులాగా చెప్పారనమాట. ఆ ఆరుగురు ఏంటి అని అంటే ఇక్కడ మనము ఆ ఆరుగురిని అంటే ఆ 6 విషయాలని దుర్యోధనుడి లో ఉందా అంటే కురు వంశీయుల్లో ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ కారణం ఏంటంటే విషం పెట్టేవారు. మరి విషం పెట్టడము అనంటే దుర్యోధనుడు భీముడికి చిన్నగున్నప్పుడే విషం పెట్టి పాయసంలో విషం పెట్టి వాళ్ళని నీటిలో తోసేస్తాడు కదా. అప్పుడు తనకి అయినా కానీ భీముడికి అక్కడ నాగలోకంలో ఎంతో నాగరాజు తనకి ఆ విషాన్ని తీసుకొని మళ్ళీ తనని బతికిస్తాడు. కానీ ఆ విష ప్రయోగం అయితే జరిగింది. తర్వాత రెండో కారణం ఏంటంటే గృహానికి నిప్పు పెట్టడం. గృహానికి లాక్షాగురంలో వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు కుంతీదేవితో సహా వాళ్ళని చంపాలనుకుంటాడు దుర్యోధనుడు. సో అది కూడా ఇక్కడ మనకి చెప్తున్నాడనమాట. సో మూడవది ఏంటంటే ఆయుధాలతో వాళ్ళని ముట్టడించడం. అంటే అర్జునుడిని వీళ్ళందరినీ కూడా దుర్యోధనుడు ఎన్నోసార్లు మారణాయుధాలను పంపించి ఎంతో మందిని పంపించి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. సో అది మూడవ కారణం. తర్వాత నాలుగవది ఏంటంటే సంపదనంతా కొల్లగొట్టడం. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా సంపాదించిన సంపదనంతా కూడా తీసేసుకోవాలి అనేది, ఆర్జించాలి అనే ఒక దౌర్భాగ్య బుద్ధి అనేది దుర్యోధనుడికి ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా వాళ్ళ సంపదనంతా కూడా తనే తీసుకోవాలి. తన ద్రౌపదిని కూడా చూసినప్పుడు అక్కడికి వెళ్ళి తనని మొత్తం కూడా తీసుకోవాలనుకుంటాడు కదా, ఆ విధంగా అనమాట. అలాగే ఫిఫ్త్ కారణం ఏంటంటే భూమిని ఆక్రమించడం, అంటే ఇతరుల భూమిని ఆక్రమించడం. ఇతరుల భూమిని ఆక్రమించడము అంటే ఏదైనా మనదే మనం ఉంచుకోవాలి. పక్కన వాడి దాంట్లో మనకి ఎక్కువ మటుకు చూస్తూ ఉంటాము. సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం ఏముందిలే పక్కవాడిది జాగాలో చెట్లు పెట్టడం అనేది, తన జాగా ఎంత
ఉన్నా కానీ మన పక్క వాళ్ళ ఇంటి దగ్గరకెళ్ళేసి వాళ్ళు చెట్లు పెట్టుకోవాలి అని, ఆ తర్వాత ఇంకా కూడా చాలా చాలా ఇలాంటివన్నీ ఎక్కువ ఇండియాలో చూస్తూ ఉంటాము. ఎక్కువ మట్టికి. అలా అంటే పక్కవాడిది ఏదైనా కానీ మనం భూమిని ఆక్రమిస్తే కూడా అది కూడా ఒక దుర్మార్గము అని చెప్తున్నారనమాట. ఇంకా ఆరవ కారణం ఏంటంటే ఇతరుల భార్యలను తీసుకువెళ్ళడం. సో, అంటే అది ఇంకా మహాపాతకం అనమాట. సో, ఇవన్నీ కూడా అంటే దుర్యోధనుడు ద్రౌపదీ దేవిని తన మయసభలో ఏ విధంగా ఈ ఈడ్చుకొని వచ్చి తన 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 పక్షాన కూర్చోవాలి అని ఏ విధంగా తను కోరుకున్నాడో, తన మహారాణిలాగా అవ్వాలి అని ఎలా అడిగాడో, ఇవన్నీ కూడా ఆకతాయిని లక్షణాలనమాట. అలాంటి వాళ్ళ గురించా నువ్వు ఆలోచిస్తున్నావు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. నువ్వు ఇక్కడ వాళ్ళని చంపడంలో తప్పు లేదు. అందుకని మనకి ఇక్కడ ఆచార్యులు ఏం చెప్పాడు అనంటే, ఒక తీవ్రవాది, సైనికుడు ఇద్దరిని చూసినప్పుడు ఇద్దరు కూడా చంపుతూ ఉంటారు. కానీ తీవ్రవాది చంపడం అనేది అది చట్ట విరుద్ధము. అధర్మము. కానీ ఒక సైనికుడు ఒక ధర్మరక్షణకై, ఒక సైన్యాన్ని రక్షించడానికి హ్మ్, చేసే యుద్ధం అనేది ధర్మబద్ధమైనది. అందుకని ఈ అర్థశాస్త్రము, తర్వాత ధర్మశాస్త్రాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఇక్కడ నీకు అనిపించడం లేదా? అని కృష్ణుడు అర్జునుడికి చాలా చక్కగా అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నాడనమాట. అయినా కానీ మన అర్జునుడు వినడం లేదు. ఇంకో నాలుగో కారణం కూడా చెప్పాడు. అంటే ఫస్ట్ కారణం తన హృదయం దౌర్బల్యం అయ్యిందని, రెండవ కారణము ఏంటంటే తనకి ఏ విధంగా ఆనందం, విజయము వచ్చినా గానీ ఆనందం ఉండదని, మూడవ కారణం ఏంటంటే పాపం వస్తుందనే భయం వస్తుందని, తర్వాత నాలుగో కారణం చెప్పబోతున్నాడనమాట. నాలుగో కారణం ఏం చెప్తున్నాడు అనంటే కుటుంబ సంప్రదాయాలు నాశనం అవుతాయి. నాశనం అవ్వడం వలన కలిగే విపరీత పరిణామాలను నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఎలా ఎలా కుటుంబ సంప్రదాయాలు నాశనం అవుతాయంట? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మనష్టే కులం కృత్సమః అధర్మో భీభ భీభపతి ఉత అధర్మ అధర్మ అభిభావత్ వత్కా కృష్ణ ప్రద్యుష్టాని కులక్ష్రియా శ్రీనుదుష్టాసు వర్ణేయ జాయతే వర్ణ సంకర. అంటే ఏం చెప్తున్నాడు అనంటే కులక్షయే ప్రణశ్యంతి అంటే వంశనాశనం అయిపోతుంది కృష్ణ. ఓ కృష్ణ, ఎందుకంటే ఇక్కడ యుద్ధరంగంలో మనకి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరివారాలని వదిలేసి అందరూ యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో అందరూ చనిపోయారనుకో, అప్పుడు స్త్రీలకి ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది? వాళ్ళని ఎవరు రక్షిస్తారు? సో అందుకని ఆ విధంగా కులనాశనం అయిపోతుంది అని చెప్తున్నాడనమాట. అంటే వంశాచారం అంతరించిపోతుంది అని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు? అధర్మో అభి అభిభావ భావత్వా అధర్మో అభిభావత్య అంటే అధర్మవర్తకులు అందరూ కూడా అధర్మ పాలైపోతారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా వాళ్ళకి ఉండడానికి ఇల్లు కానీ, సంపాదించుకోవడానికి సంపద కానీ ఎలాంటిది ఉండలేనప్పుడు అధర్మంతో దాన్ని చేజిచ్చుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి అధర్మము ప్రబలమైపోతుంది అని చెప్తున్నాడనమాట. తర్వాత ప్రదుష్యంతి కులశ్రియ అంటే సంసార స్త్రీలందరూ కూడా కలుషితమైపోతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ వాళ్ళ భర్తలందరూ చనిపోయినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ఆ విధంగా కులనాశనం అయిపోతుంది, కలుషితం అయిపోతారు. ఆ విధంగా పితృలకు పౌత్రులకి పిండ తర్పణం చేయడానికి కూడా కష్టమైపోతుంది, వంశనాశనం కూడా అయిపోతుంది అని చెప్పారు కదా, అలా అనమాట. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇంకోటి ఏం చెప్పాడు అంటే వర్ణేయ జాయతే వర్ణ సంకర అని అంటే
అవాంఛనీయ సంతానము ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే కులశ్రీలు కలుషితమైపోతారో అప్పుడు అవాంఛనీయ సంతానము ఎక్కువైపోతుంది. ఆ విధంగా ఏమైపోతుంది, వర్ణాశ్రమ ధర్మము విఫలమైపోతుంది అని చెప్పాడనమాట. సో మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో మన దివ్య చిత్రపటంలో దైవీ వర్ణాశ్రమము ఎలాంటిదో అని, వర్ణాశ్రమం ఎలాంటిదో అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఈ వంశనాశనం జరిగిపోతుందో అప్పుడు కంప్లీట్గా మనకి పితృవులకి కానీ ఇంకా ఎవ్వరికి కానీ వాళ్ళకి మనకి ఇది చేశాను చూడండి. ఏంటంటే వంశనాశనం అయిపోతుంది. దాంట్లో కుటుంబ సంప్రదాయాలు నాశనం అయిపోతాయి. దాంతో ఏమవుతుంది, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగిపోయిన తర్వాత పిల్లలు కూడా పాడైపోతారు. ఆ పిల్లలు పాడైపోవడం వల్ల వాళ్ళకి పూజా కార్యక్రమాలు చేయాలని అనిపించదు. సో పూర్తిగా పూజ చేయడం ఆగిపోతుంది అనమాట. పూజ చేయడం ఆగిపోతే ఇంకా మనకి భగవంతుడి గురించి ఎవరు తెలుసుకుంటారు? సో భగవంతుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇవన్నీ కూడా విఫలమైపోతాయి కదా కృష్ణ అని అర్జునుడు 4వ కారణాన్ని కూడా చెప్పేశాడనమాట. సో ఇక్కడ మనం పూర్తిగా చూస్తే ఈ మొత్తం కూడా ఒకసారి సమ్మరీ చెప్పుకుందాము. ఒక 5 మినిట్స్. మనము ఏంటంటే ఇది ఫస్ట్ చాప్టర్. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము అని అంటే, ధృతరాష్ట్రుడు సంజయ్ని ఏ విధంగా ప్రశ్నించాడని కానీ, అంటే తనకు ఉన్న సందేహము, ఆ సందేహాలు ఏ విధంగా 4 రూపంలో చూపించాడు. తనకున్న అత్యాశ, ఏమని అత్యాశ, అతనికి ఈ రాజ్యం అంతా వాళ్ళ పాండవులు అంతా వదిలేసి తన కొడుకులకి ఇచ్చేస్తారేమో అనే ఒక అత్యాశ. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళని రాజీ పడేలాగా చేస్తుందేమో అనే ఒక ఆశ. ఆ తర్వాత మన అంటే కురువంశీయులు చిన్నప్పటి నుంచి కూడా అధర్మపరులు, కానీ వాళ్ళు ఏమైనా భయపడిపోయి వాళ్ళకి పాండవులకే అప్పచెప్పేస్తారేమో అనే ఒక భయము. ఈ విధంగా ఆ తర్వాత ఈ ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రము పాండవుల పక్షానే ఉంటుందేమో అనే అది కూడా ఒక అనుమానము. ఈ విధంగా 4 కారణాలతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తాడనమాట. సో అది మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే దుర్యోధనుడు తన సైన్యాన్ని తర్వాత ఇరుపక్షాల సైన్యాన్ని వివరించుకుంటూ, మన సైన్యంలో ఎవరు తక్కువ లేరు, మన సైన్యంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, తర్వాత శల్యుడు, ద్రుపదుడు వీళ్ళందరూ ఉన్నారు అని ఒకరినొకరిని కూడా పొగుడుతూ, ఆ విధంగా ఫస్ట్ దుర్యోధనుడు ద్రోణాచార్యుని పొగిడినప్పుడు మళ్ళీ భీష్ముడు ఏమనుకుంటాడో అని భీష్ముడి దగ్గరకు వచ్చి భీష్ముడిని పొగిడి, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భీష్ముడు దుర్యోధనులో ఉన్న భయాన్ని పోగొట్టడానికి తన శంఖాన్ని ఏ విధంగా ఊదాడని మనం తెలుసుకున్నాము. అలాగే దుర్యోధనుడు ఆ భయంలో నుంచి కొంచెము ఊరాట పడిన తర్వాత పాండవులు కూడా వాళ్ళ శంఖాలను ఏ విధంగా పూరించారని కానీ ఆ శంఖాల యొక్క పేర్లు ఏంటని కానీ మనం తెలుసుకున్నాము. అదే విధంగా ఏంటంటే పాండవుల పక్షాన ఉన్న చిహ్నాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాము ఇక్కడ. సో డియర్ డివోటీస్, యాక్చువల్గా ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే, శ్రీకృష్ణుడు ఇక్కడ తన యాక్చువల్గా తనే యుద్ధరంగాన్ని యుద్ధం చేసి అందరినీ కూడా మటుమాయం చేయొచ్చు. కానీ భక్తవత్సలుడైన అర్జునుడికే ఎందుకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు అనే క్వశ్చన్ మనకి రావాలి ఇక్కడ. ఎందుకంటే తన భక్తవత్సలుడు కాబట్టి భక్తులకు అవకాశం ఇస్తాడనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన ఆచార్యులు ఏం చెప్పారు అంటే, మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మన బ్యాక్ యార్డ్లో కానీ ఇంకా ఏదైనా పొలాల్లో కానీ కలుపు మొక్కలు అనేది ఉంటూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు ప్రబలంగా పెరుగుతూ ఉన్నప్పుడు యాక్చువల్ వాటికి బలం అంతా అవి తినేస్తూ అది పాడు చేస్తాయన్నమాట పంటనంతా. అందుకని ఆ కలుపు మొక్కలను తీసేస్తూ ఉంటారు. సో అలాగే కౌరవులను కలుపు మొక్కలతో పోల్చారు ఇక్కడ. ఆ పాండవులను మాత్రం
ఆ స కావలసిన పంటగా మనకి నిజమైన పంటగా దానిని ఇక్కడ మనకి ఆచార్యులు చూయించారనమాట. సో, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనంటే, మనకి ఎప్పుడైతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మన నిజ జీవితంలో భక్తిలోకి ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనము హ్మ్, ఆలోచన చేసి అంటే మననం చేసుకుంటూ ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూస్తూ వాటిని మనం పక్కన పెడుతూ, మౌనంగా వాటిని వహిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అన్నమాట. భక్తిలో ముందుకు వెళ్ళడం అనేది మన గోలు. అంతేకాని మనకి ఇది కుదరట్లేదు, అది కుదరట్లేదు అనేసి అన్ని కారణాలు చెప్తూ భక్తిలో ముందుకు వెళ్ళకుండా అక్కడే ఉండిపోయామనుకోండి, అప్పుడు ఎవరికి ప్రాబ్లము అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ అర్జునుడు ఆ విధంగానే తన ఎన్నో కారణాలు చెప్తూ యుద్ధం చేయకుండా ఆగిపోవాలని చూసిన అర్జునుడికి తనని ఊరట పరుస్తూ యుద్ధం చేయడానికి కారణాలన్నీ చెప్తూ మనకి సెకండ్ చాప్టర్లో యుద్ధం అంటే ఇంకా మాట్లాడుతూ ఉంటారు. కానీ తనకి ఉన్న సందేహాలు ఏ విధంగా తీరాయి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇంకా నాలుగో కారణం మనం ఏం చూసాము అంటే ఇక్కడ మూడో కారణంలో కూడా మనం తెలుసుకున్నాం కదా! ఆకతాయిలు ఎవరుంటారని. ఆకతాయిలకి ఎలాంటి మనకి పాపము అంటుకోదు. ఎందుకంటే వాళ్ళని చంపేయాలి. ఈ 6 కారణాలు తెలుసుకున్నాం కదా! ఎవరైతే విషం పెడతారో, ఎవరైతే పక్క వాళ్ళ భూమిని ఆక్రమిస్తారో, వాళ్ళ సంపదను తీసుకుంటారో, వాళ్ళ ఇంటికి నిప్పు పెడతారో, వారి భార్యను అపహరిస్తారో, తర్వాత ఆయుధాలతో వాళ్ళని చంపడానికి వస్తారో, ఇలాంటి ఈ కారణాలన్నీ కూడా మనలో ఎవరిలో అయితే ఏ ఒక్క కారణం కనబడినా కానీ వాళ్ళని మనం చంపడానికి ఎలాంటి సందేహం లేదనమాట. సో అలాంటిది మనకి ధర్మశాస్త్రంలో మనకి చెప్పారు. సో అలాగే తర్వాత ఏంటంటే అర్జునుడు కౌరవుల సైన్యాన్ని శ్రద్ధగా గమనించాలనుకుంటాడు. కానీ ఆ గమనించడంలో ఏంటంటే అక్కడ బివిల్డెడ్ అయిపోయి సారీ డివోటీస్. సో తన ఏంటంటే అర్జునుడు తన వింటిని అక్కడ అందరికి వెళ్ళిపోయి ఏం చూస్తాడు అంటే తన శత్రువులను చూడకుండా తన మిత్రులను, బంధువులను, తాతలను, పుత్రులను, పౌత్రులను, స్నేహితులను అందరిని చూస్తూ ఉంటాడనమాట. అంటే ఎంతగా తన కంపాషనేట్ అయిపోయాడు ఇక్కడ. సో అది మనకి కనబడుతుంది అన్నమాట. సో ఒక సాఫ్ట్ నేచరు ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ సాఫ్ట్ మనం ఎప్పుడు కూడా అంటారు కదా! హా హార్డ్ హార్టెడ్ నుండి మనం సాఫ్ట్ హార్ట్‌నెస్‌కి రావాలి అని. సో అలాగే మనం ఎప్పుడు కూడా మన హృదయము సున్నితంగా ఉండాలి. ఒకరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. సత్యం, హితం, ప్రియం అనే వాక్యాలతో ఎదుటివాడికి ఎలాంటి ఉద్రేకాన్ని కలిగించకుండా మాట్లాడుతూ ఉండాలి అని. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరిపైన ఈ సానుభూతి చూపుతున్నాడు? ఎవరైతే మయసభలో దుర్యోధనుడు ద్రౌపదీ దేవిని తన సోదరుడు సోదరుడు అయిన భార్యను తన ఋతుస్రావంలో ఉన్నప్పుడు తనను జుట్టు పట్టుకొని లాగుతూ తనని మయసభకు ఈడ్చి ఏ విధంగా తనని అవమానపరిచారు అనే విషయాన్ని మరిచిపోయి ఏ విధంగా వీళ్ళందరి లాక్షాగృహంలో తన తల్లితో సహా చంపాలనుకున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ క్షణంలో అన్నీ పక్కన పెట్టేసి బంధువులను చూస్తే అయ్యయ్యో నాకు ఎలాంటి విజయం రాదే, ఎలాంటి ఇది రాదే, నాకు పాపం వస్తుందే, నా ద్రోణ్ నా 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 గురువైన ద్రోణాచార్యుడు నాకు విలువిద్య నేర్పించాడు. ఆ ద్రోణుడినా నేను చంపాలనుకున్నాను. భీష్ముడు నాకు నా ముత్తాత నా చిన్నప్పటి నుంచి నా బాగోగులను చూసుకొని నా మంచి చెడులను చూసుకుంటూ మాకు అన్నీ నేర్పిస్తూ ఉన్న మా తాతనా నేను చంపాలనుకున్నాను. నా బంధువులు తర్వాత నేను రాజ్యం వచ్చిన తర్వాత నా బంధువులతో కదా నేను ఉంటాను. ఆ బంధువులే లేకపోతే నేను రాజ్యాన్ని తీసుకొని ఏం చెయ్యాలి అని ఆ విధంగా అతను ఎంతో పడిపోతాడనమాట. ఇలా ఈ విధంగా కలవరపాటు పడుతూ 4 కారణాలు చెప్తూ తన కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోతుంది, కుటుంబ సంప్రదాయాలు నాశనం అయిపోయిన తర్వాత స్త్రీలకు ఎలాంటి రక్షణ ఉండదు. స్త్రీలకు రక్షణ లేకపోవడం వల్ల ఈ సమాజంలో వర్ణశంకరం ఎలా జరిగిపోతుంది, తర్వాత పితృలకి పౌత్రులకి
వీళ్ళందరూ కూడా ఎలా పిండదానం చేస్తారు, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఈ అర్జునుడు ఇలా ఒక అన్సర్టనితో ఉండిపోతాడనమాట. అంటే ఇక్కడ ఈ చాప్టర్కి ఒక బజ్వర్డ్ కూడా మన ఆచార్యులు ఇచ్చారు మనకి. ఏంటంటే దాన్ని డౌట్ అని. అంటే డిఓయు భీతి. అంటే డి అంటే దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. ఓ అంటే ఓమ్నియంట్ చిహ్నాలు. అవన్నీ కూడా మనకి ఇలాంటి చిహ్నాలను చూపించారు కదా. అంటే ఏవైతే పాజిటివ్ చిహ్నాలు ఆల్రెడీ పాండవుల పక్షాన ఉన్నాయి, కానీ వాటిని గమనించలేకపోయాడు దుర్యోధనుడు. తర్వాత యు అంటే ఏంటంటే అన్బివిల్డ్మెంట్. తర్వాత బి అంటే అన్సర్టనిటీ, బి అంటే బివిల్మెంట్, టీ అంటే టర్నింగ్ పాయింట్. సో ఈ విధంగా ఆ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా అయ్యింది అనేది మనము తెలుసుకోబోతాము. డివోటీస్, ఇక్కడికి మనం ఈరోజు ఆపేద్దాము. ఇంకా మీ ఎవరికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय। शील प्रभुपाद की जय। शील गुरुदेव की जय। हिताय चैतन्य चंद्रा की जय। हरि हरि बोल। ऑल assembled devotees की जय। हरे कृष्ण। హరే కృష్ణ డియర్ డివోటీస్. ఇప్పుడు మీ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు, మనం తీసుకుందాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. హరే కృష్ణ విజయ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా, వినపడిందా మాతాజీ మీకు? వినపడింది మాత. యా, నేను క్వశ్చన్స్ ఏం లేదు. యా, థ్యాంక్ యూ మాతాజీ. యా, థ్యాంక్ యూ. ఉమా మహేశ్వర్ మాతాజీ, మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? సో ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు కదా, మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీకు రికార్డింగ్స్ పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే మీరు మనం అందరం కూడా ఈ కృష్ణ కథను ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో ఇరు పక్షాల వాళ్ళకి కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. పూజ అనేది చేసేవాడు, చూసేవాడు, దాంట్లో చెప్పేవాడు అందరికీ మనకి సమాన ఫలితం వస్తుంది. సో ఈ భగవద్గీతని కూడా మనము మన 5Gలు లాస్ట్ వారం తెలుసుకున్నాం కదా. అందులో భగవద్గీత అనేది కూడా గీతా పారాయణం చేయడం వల్ల మన పాపాలు ఏ విధంగా పటాపంచలవుతాయి అనేది తెలుసుకున్నాము. మనం అందరం ఏమనుకుంటామంటే పుణ్యం ఎక్కువ సంపాదిస్తూ ఉంటే పాపం పోతుంది అనుకుంటాము. కాదు డియర్ డివోటీస్, పాపం కోట పాపమే, పుణ్యం కోట పుణ్యమే. పుణ్యం సంపాదించుకుంటే పుణ్యం ఎక్కువైతే మళ్ళీ మనం భగవద్ధామానికి మనము వెళ్తాము అనుకుంటాము, కానీ పాపము తరగనంత వరకు మనం వెళ్ళము. సో పాపం ఎలా అంటే బీజకూట దగ్గర నుంచి కూడా దాన్ని ప్రారబ్ధ, అప్రారబ్ధ, బీజ, కూట అని ఈ 4 దశల్లో మనకి పాపం ఉంటూ ఉంటుంది. సో దాన్ని వేర్ల దగ్గర నుంచి పెకిలించేసేయాలి, అప్పుడు కానీ ఆ పాపం మన నుంచి విడిపోదు. సో అది ఎలా వెక్కిలించాలి, ఈ కర్మ ఎలా అంటుకుంటుంది, ఇవన్నీ కూడా మనకి సెకండ్ చాప్టర్లో గీతా సారం అంటారు. కంప్లీట్ అది ఒక సారాంశము సెకండ్ చాప్టర్ ఉంటుంది, అది చాలా పెద్దది. సో మనము 2 క్లాసెస్ ఆర్ 3 క్లాసెస్లో మనం సెకండ్ చాప్టర్ని కంప్లీట్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ మా గురుదేవులు ఇక్కడికి వస్తారు, కాబట్టి క్లాసు ఉండకపోవచ్చు, నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? క్వశ్చన్స్ ఏం లేవు మాతాజీ, చాలా బాగా చెప్పారు. స్టోరీ రూపంలో అంటే ఒక కథ రూపంలో కథగా చెప్పడంలో డీటెయిల్స్ గా బాగా చెప్పారు. అర్జున్ యొక్క భావాలను చాలా సంతోషంగా ఉంది మాతాజీ.
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనకి చాలా మటుకి కొంచెం ఫాస్ట్గా ఇంపార్టెంట్ శ్లోకాలు మాత్రమే తీసుకొని ఎందుకు వెళ్తున్నాము అంటే ప్రతి ఒక్క శ్లోకాన్ని తెలుసుకునే వరకు చాలామంది పూర్తిగా భగవద్గీతను వినరు. అప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే సారాంశాన్ని తెలుసుకోలేకపోతారు. భగవద్గీత మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఇంపార్టెంట్ది మన ఆచార్యులు ఎందుకు మనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఫస్ట్ ఆ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. సో అందుకని ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం తెలుసుకుంటున్నాము. ఇంకా చాలా కూడా ఇమిడి ఉంది. అది మీరు అందరూ కూడా గమనించాలి. మీకు అందరి దగ్గర బుక్స్ ఉంటే వాటిని తీసి చదవండి, లేదా ఆన్లైన్లో అయినా చదువుకోవచ్చు, లేదా పదే పదే మీరు ఇది నెమరు వేసుకోవడం వల్ల కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే.